నీ మీ పార్టీ యొక్క డెసిషన్ ఇవ్వకుండా నువ్వు ఒక రోజు ఒక మాట చెప్తివి, బొత్సగారు ఒక మాట చెప్పా, ధర్మన్ ఒక మాట చెప్పా, సజ్జలు ఒక మాట చెప్పా. ఏమవుతుందండి ప్రజలకి? ఎందుకండి అన్కన్ఫ్యూజన్? మీరు ఇలాగా చేస్తే ఆ 11 సీట్లు కూడా నెక్స్ట్ 0 అవుతాయి. మీరు చెప్తున్నాను, రాజధాని అయిపోతుంది 3 సంవత్సరాల్లో. ఎటువంటి పరిస్థితుల్లో కూడా 2028 ఆగస్టుకి పూర్తి చేస్తామని అసెంబ్లీలో సీఎం గారు చెప్పారు. ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాం ఆగస్టు 2028కి. అంటే ఆగస్టు దాకా అన్నీ ఉండవు. ఆల్మోస్ట్ ఎమ్మెల్యే క్వార్టర్స్ అయిపోయినాయి, ఎమ్మెల్యేల యొక్క అపార్ట్మెంట్స్ అయిపోయినాయి, ఎమ్మెల్సీలు తర్వాత ఐఏఎస్ ఆఫీసుల అపార్ట్మెంట్స్ కూడా ఏప్రిల్ 15 నుంచి 25 లోపల హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. ఆ తర్వాత మరొక 15 రోజులు 30 రోజుల్లో జడ్జెస్ మంగళాలు, మంత్రుల మంగళాలు, సీనియర్ ర్యాప్స్ మంగళాలు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. అదేవిధంగా టైప్ 1, టైప్ 2, గ్రూప్ డి, అదేవిధంగా గెస్టెడ్ ఆఫీసర్ వీళ్ళందరూ కూడా ఏప్రిల్ 15 కొన్ని, ఏప్రిల్ ఎండ్ కొన్ని, మే 15 కొన్ని, మే ఎండ్ కొన్ని హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. ఆగమా ఏమి? కాబట్టి ట్రంక్ రోడ్స్ తీస్తే నెక్స్ట్ ఇయర్కి అయిపోతాయి. 28 కూడా కాదు, 27కి అయిపోతాయి. లేఅవుట్స్ రోడ్ కూడా మెజారిటీ 27కి అయిపోతాయి. కాబట్టి అమరావతి అనేది ఆగదు. బట్ మీరు మీ స్టాండ్ ఏదో చెప్పండి, మీ స్టాండ్ క్లియర్గా చెప్పండి. ఒక నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్ సీఎం, తర్వాత వచ్చి నాయకుడు పార్టీకి మీరు ఖచ్చితంగా చెప్పాలి. చెప్పకుండా ఇలా ప్రజలు చేస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళే బుద్ధి